Brothers and sisters, praise the Lord. Let us see today's verses. Today's verses are from the book of Psalms. In the book of Psalms, there are 150 chapters. In those 150 chapters, last four chapters show us only praises to God. Only praises to God. Because of his miraculous deeds, wonderful deeds which he did in this universe. We can see them in these four chapters. Let us see first verse. Psalms chapter 147 verses 1 to 3 and 4. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచూ ఉన్నాడు. అందుకని చెప్పి దేవుని మనం స్తుతించాలి అని ఈ వర్సెస్ యొక్క మీనింగ్ అన్నమాట. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, తర్వాత చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. అది ఇప్పుడు జరుగుతూ ఉంది కదా. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. రకరకాల సమస్యలతో మరి గుండె చెదిరి ఉన్నటువంటి వారిని ఈ దేవుడు బాగు చేసే దేవుడు. తర్వాత వారి గాయములన్నీ కట్టువాడు. తర్వాత నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు అంట. ప్రియమైన వాళ్ళారా, మరి కన్న తల్లిదండ్రుల కన్నా చాలా ఎక్కువైనటువంటి దేవుడు, మహోన్నతమైన ప్రేమ మన పట్ల చూపించే దేవుడు. ఈయనే సృష్టికర్త, మనల్ని కూడా పుట్టించినటువంటి దేవుడు అనటానికి చాలా చక్కని నిదర్శనం అన్నమాట ఈ మాట. మన తలలో వెంట్రుకలు కూడా ఆయనకి లెక్కే. అలాగే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి కూడా ఆయనకి లెక్కేనంట. వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టే దేవుడు అంట. చూడండి.